చెన్నై వెళ్ళాక ఏం చేయాలి, చెన్నై వెళ్ళాక అక్కడ ఉద్యోగం సంపాదించాలని ఐడియా. క్వాలిఫికేషన్ లేదు, జర్నలిజం లో ఏ డిగ్రీ లేదు, ఏమీ లేదు, ఎలా చేస్తారు ఉద్యోగం, అయినా కూడా ట్రై చేద్దాము, ప్రయత్నం చేయాల్సిందే కదా అని నేను వెళ్ళి చిన్నగా చందమామ పబ్లికేషన్ విశ్వనాథ్ రెడ్డి గారిని మీట్ అయ్యాను. ఇలాగా అప్పటికి ఒక వేకెన్సీ కూడా అక్కడ ఉన్నట్టు తెలిసింది. సార్ నేను ఇట్లా ఫిలిం జర్నలిజం లో చాలా ఇంట్రెస్ట్ అని చెప్పి, అంటే మరి నీకేం అనుభవం ఉంది అని అడిగారు. అడిగితే నాకు ఇలాగ సినిమాల గురించి చదువుతానండి, విశ్లేషణ చేస్తాను అది ఇది అని నేను ఉత్తరం కూడా విజయ చిత్రలో పబ్లిష్ అయిన ఉత్తరం చూపించాను. అది చూసి ఆయన నవ్వారు. నవ్వి ఓహో మీరు రాసిందేనా ఇది అని చెప్పి, సరే మీరు రావి కొండలరావు గారిని మీట్ అవ్వండి, ఆయన మన సహకార సంపాదకుడు, ఇద్దరు డిస్కస్ చేయండి, మాకు సూట్ అయితే మేము తీసుకుంటాం అన్నారు. అప్పుడు నేను ఆయన వెళ్తే రావి కొండలరావు గారికి కథలు అంటే చాలా ఇంట్రెస్ట్, ఆయన చాలా కథలు రాశారు. ఆయనతో కథలు డిస్కస్ చేసి ఆయన నచ్చింది. కథలు రాసేవాళ్ళు అంటే కథలు రాసే వాళ్ళకి ఇంట్రెస్ట్ గానే ఉంటుంది. అయితే మీరు నేర్చుకోవాలండి, బాగా నేర్చుకున్న తర్వాతే మీకు అనుభవం వస్తుంది. ముఖ్యంగా భాష విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఇష్టం వచ్చిన భాష రాయకూడదు, మంచి భాష రాయాలి అంటే అలాగేనండి అన్నాను. అలాగా భాష విషయంలో శ్రద్ధ తీసుకుని నేర్చుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా రాయడం మొదలు పెట్టాను. రాయడం మొదలు పెట్టిన తర్వాత అలాగా విజయ చిత్రంలో చేరినట్టే చేరాను, కానీ నాకు ఇంకా గ్యారంటీ లేదు, జర్నలిజం అనుభవం లేదు, ఏమీ లేదు, ఎలా ఇచ్చేసారు ఉద్యోగం అని అంటే అప్పుడు నాకు ఫిలిం అప్రిసియేషన్ కోర్స్ అని ఒకటి ఉంటుంది, అది ఉంటే అది అడిషనల్ క్వాలిఫికేషన్ లాగా ఉంటుంది అని అన్నారు. అంటే అప్పుడు చిన్న ఆసరా దొరికింది. జర్నలిజం అంటే సినిమా ఎలా తీయాలి, సినిమా ఎలా ఉంటుంది, సినిమా లక్షణాలు ఏంటి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అది నేర్చుకుందాము అని చెప్పి అనుకుని అప్పుడు విశ్వనాథ్ రెడ్డి గారితో చెప్పాను, సరే ఇలా నేర్చుకుంటానండి, నేర్చుకుని అప్పుడు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేరతాను అని అంటే ఇప్పుడు ఆయన అన్నారు, మరి ఉద్యోగం ఎట్లాగానంటే సాయంకాలం దాకా అక్కడ నేర్చుకుంటాను, ఈవినింగ్ వచ్చి ఇక్కడ మళ్ళీ బ్యాలెన్స్ వర్క్ ఫినిష్ చేసుకుంటాను అంటే ఆయన నా అంకిత భావానికి నేను మెచ్చుకుని ఓకే అలాగే అన్నారు. అప్పుడు నేను అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నేను ఎన్రోల్ అయ్యాను. అలాగే ఫిలిం అప్రిసియేషన్ కోర్సులో చేరాను. అది నా జీవితంలో మంచి టర్నింగ్ పాయింట్. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇద్దరు నిష్ణాతులు, సతీష్ బహదూర్ గారు అని, ఆయన బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమా గురించి A to Z తెలుస్తున్నారు. అలాగే పికే నాయర్ గారు అని క్యూరేటర్, ఆయన టెక్నికల్ వాల్యూస్ అన్ని చెప్తారు. ఇద్దరు కలిసి సినిమాకి సంబంధించిన గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్పేవారు. అవన్నీ మేము నోట్స్ రాసుకుని పైగా అక్కడ చూపించేవాళ్ళు. ఒక్కొక్క షాట్ ఎలా తీసారో ఆ షాట్, ఎలా తీస్తే ఆ రిజల్ట్ వస్తుంది, ఎలా రాంగ్ గా తీస్తే ఏమవుతుంది, రైట్ గా తీస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ విపులీకరించి చెప్పే ఉంటే మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. సినిమా అంటే ఎలా ఉంటుంది అనమాట, మనం ఏదో చూస్తున్నాం అంతేగాని దీని వెనకాల ఎంత స్టోరీ ఉంటుంది అనేది అప్పుడు కానీ అర్థం కాలేదు. నేను చేరిన రోజున ఒక 20-30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో జర్నలిస్టులు ఉన్నారు. తర్వాత జర్నలిస్టులు అంటే ఫిలిం జర్నలిస్టులు కాదు, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉన్న జర్నలిస్ట్, అలాగే బిజినెస్ పీపుల్, రకరకాల వ్యక్తులు. వాళ్ళకి ఏం ఐడియా లేదు, కానీ ఫిలిం జర్నలిజం, ఫిలిం అప్రిసియేషన్ కోర్సు అంటే అది ఒక గ్లామర్. ఆ గ్లామర్ కొద్దీ చేరారనమాట. చేరిన తర్వాత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఏమిటి అంటే ముందు సినిమా ఎలా తయారైంది, సినిమా ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది, అందులోంచి ఎన్ని రకాల మార్పులు సంతరించుకుంటూ వచ్చాయి, అవి ఎలా డెవలప్ అవుతూ వచ్చినాయి, సినిమా ఎలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది, అందులోంచి మంచి ఏమిటి చెడు ఏమిటి ఒక్కొక్కటి చెప్తా ఉంటే అది నోట్స్ రాసుకుంటూ ఉంటే చాలా ఇన్ఫర్మేషన్ తెలిసి వచ్చింది. ఇవన్నీ మనం రాస్తే మంచి మెటీరియల్ వస్తుంది, ఫిలిం జర్నలిజం అంటే ఇదే అని అప్పుడు అర్థమైంది. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఫిలిం అప్రిసియేషన్ కోర్సులో టెక్స్ట్ ఫిల్మ్ అని ఒకటి ఇస్తారు. అదేమిటంటే ఒక గొప్ప సినిమాని చూపించి ఆ సినిమా ఎందుకు అంత గొప్ప సినిమా అయింది అని చెప్తారు. నాకు ఎంపిక చేసే సినిమా పద్దేరు పాంచాలి, సాంగ్ ఆఫ్ ది రోడ్ అనమాట. పద్దేరు పాంచాలి అంటే చాలా గొప్ప సినిమా అది. అయితే చాలా మందికి అర్థం కాదు అది, ఎందుకంటే బెంగాలీలో తీశారు, డైలాగులు చాలా తక్కువగా ఉంటాయి, అర్థం చేసుకోవాలి, డీప్ గా వెళ్ళాలి. అంతేగాని మన సినిమాలలో కామెడీ ఉండదు, ఏమీ ఉండదు. మంచి సిగ్నిఫికెంట్ సినిమాటోగ్రఫీ. సుబ్రతో మిత్ర అని గ్రేట్ కెమెరామెన్, ఆయన దానికి కెమెరామెన్. అట్లాగే పండిట్ రవిశంకర్ గారి మ్యూజిక్ లాగా ఆ ఒక్కొక్కటి బిట్టుగా వేసి చూపించేవాళ్ళు. ఎందుకు అక్కడ పెట్టారు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఒక గుడిసెలో కుండలో నీళ్లు ఉంటాయి, ఆ కుండ రౌండ్ గా ఉండాలా పొడుగ్గా ఉండాలా, ఎందుకు ఉండాలి, రౌండ్ గా ఉంటే ఏంటి పొడుగ్గా ఉంటే ఏమిటి అని దానికి ఎక్స్ప్లెనేషన్ ఉండేది. ఏమిటంటే రౌండ్ గా ఉంటే అది సంతోషానికి సిగ్నిఫికెంట్, పొడుగ్గా ఉంటే విచారానికి సిగ్నిఫికెంట్. ఇదంతా ఆర్ట్ లో వస్తుంది అనమాట. అది దానికి తగినట్టుగా సత్యజిత్ రాయ్ ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి ఆ మూడ్ కావాలి కదా మన సినిమా చూడాలంటే. ఆ మూడ్ లో మనం ఏం చూస్తాము, చూసి ఏం చేస్తాం, ఎంజాయ్ చేస్తాం. సారోఫుల్ గా అంటే సారోఫుల్ మూడ్ ఉండాలి, హ్యాపీ మూడ్ అంటే హ్యాపీ మూడ్ ఉండాలి, దానికి తగినట్టు అక్కడ సింబల్స్ ఉండాలి, తర్వాత అక్కడ ఆ ప్రాపర్టీలు ఉండాలి. అవన్నీ ఉంటేనే దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. లేకపోతే తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాగా అయిపోతుంది. అవన్నీ చెప్పేవారు. చెప్పడంతో ఓహో ఇంత గొప్ప విషయం ఉందన్నమాట దీని వెనకాలని అనిపించింది.